హలో ఎవ్రీవన్, జఠాధర మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే రిలీజ్ చేశారు. బట్ ఊహించిన స్థాయిలో మూవీ లేదని అయితే నెటిజన్లు చెప్తున్నారు, సినీ ప్రేమికులు కూడా. సో అసలుకి మూవీ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే మూవీ ఊహించిన స్థాయిలో లేదంటారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకి. సార్, మూవీ నిజంగా రివ్యూస్ ప్రతి ఒక్కరు కొంచెం నెగిటివ్గా చెప్పడం జరుగుతుంది. ఎలా ఉంది సార్ మూవీ అసలుకి? జటాధర మూవీ ద గర్ల్ ఫ్రెండ్ ఒకేసారి రిలీజ్ అయినప్పుడు కూడా గర్ల్ ఫ్రెండ్ కి ఒక మోస్తరు టాక్ అయితే వచ్చింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఏ సినిమా రివ్యూ చూసుకున్నా 2.5 మధ్యలోనే ఇస్తున్నారు. బట్ గర్ల్ ఫ్రెండ్ కి 2.75 వరకు వచ్చింది. అంటే ఒక ఫీమేల్ మ్యారేజ్ కు ముందు భర్తని ఎలా ఉండాలో ఉంచుకుంటుంది, వాళ్ళతో రిలేషను, పెళ్లి అయ్యాకన్నా పెళ్లి ముందు వచ్చే ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాహుల్ రవీంద్రన్ చాలా బాగా చూపించారు అనేది ఒక కాన్సెప్ట్. ఇకపోతే అదే రోజు రిలీజ్ అయిన జటాధార మీద టాక్ చూస్తే సినిమా అంతా ఆహాకారాలు భయంకరంగా భయానకంగా అని వార్త వస్తుంది తప్ప రివ్యూ పరంగా మాత్రం కొంచెం ఎందుకో చాలా 2.25 అంత ఇచ్చారు, అంతే. 2.3 కూడా ఇవ్వలే. సో అట్లాంటి జటాధారలో సుధీర్ బాబు హీరో. సుధీర్ బాబు మంచి హీరో చెప్పాలంటే, మంచి ఏరోబిక్ చేసే స్టంట్స్ చేసే పర్సన్, స్మార్ట్ గా ఉంటాడు. పైపెచ్చు సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడు. ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బావ. బట్ ఆయన ఈవెంట్ లో కూడా అదే చెప్పాడు, ఈ క్వాలిఫికేషన్ ఇది ఏదైతే ఉందో, ఈ ఎంట్రీ లెవెల్, ఇది కేవలం నాకు ఏదైనా సినిమా ఆఫీస్కి వెళ్తే కప్పు కాఫీ ఫ్రీగా ఇచ్చిందేమో కానీ నాకు కెరియర్ కానీ నాకు స్టార్డమ్ తీసుకురాలేకపోయింది. నేను మీకు మెప్పించే వరకు కష్టపడుతుంటానని స్టేట్మెంటే ఇచ్చాడు. బట్ సోనాక్షి సిన్హా మ్యారేజ్ అయ్యాక యాక్ట్ చేసిన సినిమా తను. ఈ సినిమాలో కొంచెం బొద్దుగా కూడా కనిపిస్తుంది. స్టోరీ ఏంటంటే అందరికి ఇప్పటికే చాలా మంది చూసే ఉంటారు, మనం చెప్పుకోవచ్చు అనుకుంటా. ఎందుకంటే ఒక ఊర్లో ఎప్పటి నుంచో పూర్వం రాజులు కానీ వాళ్ళు ముస్లిం రాజులు దండయాత్ర చేసినప్పుడు వాళ్ళకి భయపడి భూముల్లోనూ గోడల్లోనూ పాతి పెట్టుకునేవారు లంకి బిందెల రూపంలో. లేదంటే కొంతమంది బ్రిటిష్ వాళ్ళు అటాక్స్ కి భయపడి ఈ జమీందారులు వాళ్ళు లంకి బిందెలు కాచుకున్నారు. అదే కదా ఇప్పుడు లంకి బిందెలు దొరికితే ప్రభుత్వానికి అప్పచెప్పాలి అని అంటున్నారు. కొంతమంది దాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి లంకి బిందెలకి చనిపోయిన ఒక ఆత్మ, ఆ కుటుంబానికి సంబంధించిన ఆత్మ దాని కాపులాగా ఉంటుంది. సో ఎవరు దాని మీద కొన్నేసినా కూడా ఆ మొత్తానికి వాళ్ళని చంపేస్తుంది. రక్త పిశాచిలాగా రక్తం మరుగుతుంది అన్నమాట. సో చాలా సినిమాల్లో చూపించినట్టే. సో ఈ నేపథ్యంలో ఆ ఊరి ప్రజలందరూ కూడా రక్త పిశాచికి భయపడి ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అది ఒక పాడుబడిన బిల్డింగ్ లా ఉండిపోయారు. కట్ చేస్తే హీరో తెలిసిందే మనకి, ఒక గోస్ట్ హంటర్. అంటే దెయ్యం లేదు, గోస్ట్ హంటర్ అంటే ఒక విధంగా దేవుడు లేదు దెయ్యం లేదు అనుకునే ఒక మనస్తత్వం గల హీరో, సంథింగ్ లైక్ దట్. అలాంటి హీరోకి లేదు, అన్ని సినిమాలో చూపించినట్టే, లేదు పలానా దగ్గర ఉంది కాళ్ళు చూపిస్తారు ఎవరో తీసుకెళ్ళడం, అంత చెప్పడం, అదే కొన్ని హర్రర్ సన్నివేశాలు చెప్పడం. తర్వాత కొన్ని సీన్లు ఏంటంటే లాస్ట్ లో ఆమెకి ఆ భూత పిశాచి అని భూత పూజ, ఆమెని కట్టడి చేసి ముగ్గులో కూర్చోబెట్టాలి, లేకుండా ఆ ప్రేతాత్మకి సద్గతి కలిగించాలంటే చేసే ఏంటి, కోడిని బలివ్వడం, మేకను బలివ్వడం, దున్నపోతును బలివ్వడం, దానికి అంత రక్తమయము, హాహాకారాలు, ఇవి ఫ్యామిలీతో చూసేలాగా కొంత ఇబ్బంది పడుతున్నారు అనేది టాక్. సార్, కొన్ని సీన్స్ రీసెంట్గా వచ్చాయి, ఏ తోటి క్రియేట్ చేసినట్టుగా అనిపించిందని, చాలా ఈజీగా, అంటే చూడడానికి కూడా. అంటే అది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు జీ స్టూడియోస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమా అది. ఎవరు కళ్యాణ్ వెంకట ఎవరో డైరెక్టర్ అంట. సో ఆ కార్పొరేట్ సినిమాలు అన్నీ కూడా ఎలాగ ఉంటాయంటే, రిలయన్సోలు కానీ జియోలు కానీ వాళ్ళు ముందు స్టోరీ నరేషన్ అనుకున్న దాన్ని బట్టి క్యాస్టింగ్ ఎవరెవరు ప్రధాన పాత్రలు ఉన్నారు, ఇట్లా సుధీర్ బాబు మెయిన్ లీడ్ రోలు అండ్ మోర్ ఓవర్ సోనాక్షి సిన్హా ఒక లీడ్ రోలు, అంటే వాళ్ళ క్యాస్టింగ్, వాళ్ళతో పాటు సపోర్టింగ్ ఎవరెవరు ఏంటి, మ్యూజిక్ ఎంత, లేదా సింగర్స్కి ఎంత, ప్రొడక్షన్కి ఎంత అని ఒక ఫిక్స్ చేసేస్తారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వాడుతున్నారా, వాడుతున్నారా, విఎఫ్ఎక్స్ కి ఎంత పెడదాం అని చెప్పి ఒక బడ్జెట్ డిసైడ్ అయిపోతుంది. డిసైడ్ అయిపోయిన తర్వాత దర్శకుడు ఈరోజు సీను రాలేదు, రేపు ఇంకోలా చేద్దాం అనడానికి స్కోప్ లేదు. వాళ్ళకు పర్టికులర్ గా ప్రతిదీ కార్పొరేట్ స్టైల్లో ఒక అగ్రిమెంట్ సంతకం పెట్టి ఉంటుంది కాబట్టి ఆ డేట్స్ లో ఆ షెడ్యూల్లో తీసేయాలి. తీయలేదంటే దర్శకుడు రావాల్సిన పేమెంట్, లైక్ ఇప్పుడు మనం
ఇల్లు కడుతున్నామండి, ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, పునాదులు వేసిన తర్వాత వచ్చి కొంత అమౌంట్ రిలీజ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు, తర్వాత పిల్లర్స్ గోడలు లేపితే కొంత అమౌంట్, స్లాబ్ వేసా కొంత, ఎలా అయితే ఉండో అలా ఆ కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ షెడ్యూల్ ఎంత అయింది, దీనికి ఎంత రిలీజ్ చేస్తారు, ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకొని, సెకండ్ షెడ్యూల్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు రిలీజ్, అలా ఉంటుంది. ఒక్కసారి లేదు మీకు బడ్జెట్ అంతే కేటాయించారండి, నాకు బాస్ అంతే చెప్పారు, మేము అంతకు మించి ఇవ్వలేము చెక్కు అంటే, వాడు సరేలే ఉన్నలే అనిపించేలా చేస్తారు. సో అందుకు మీరు అడిగినట్టు ఆ పర్టికులర్ గిరిగీసుకుని కూర్చోవడం వల్ల ఆ బడ్జెట్లోనే చేయగల లిమిట్స్ ఉంటాయి, ఒక చట్రాల్లాగా హద్దులు ఉంటాయి. హద్దులు ఉండడం వల్ల దర్శకుడు ప్రతిభ ఉపయోగించినా కూడా దీనికి ఇంత కేటాయించారు, సరే ఆ ఏతో మేనేజ్ చేసేద్దాం. ఇప్పుడు బాహుబలిలో భయంకర వాటర్ ఫాల్స్, దానికి ఎంతగా ఖర్చు పెట్టుంటారు వాళ్ళు, ఎంతగా చెక్కుంటాడు జక్కన్న, నాకు ఊహలో ఇంత ఊహించినంత ఎత్తుల్లో నుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉండేలాగా ఉండాలి, నాకు అది ఈ ప్రపంచంలో ఎంతవరకు అటువంటి వాటర్ ఫాల్స్, రియల్ వాటర్ ఫాల్స్ కూడా ఎక్కడ నాకు ఉండకూడదు, నయాగర్ ఫాల్స్ కూడా దీని ముందు జూజుబియే, దీని తలదన్నేలాగా ఉండాలి, అటువంటి వాటర్ ఫాల్స్ నా హీరో బాహుబలి పైకెక్కుతాడు అని ఒక ఊహించుకొని వాళ్ళతో చేయించుకుంటాడు. ఇది కాదు ఇంకా హైట్, ఇంకా నాకు ఇంత హైట్ నుంచి పడేలాగా, అది జక్కన్న స్టైల్. అది అక్కడ దర్శకుడికి ప్రొడ్యూసర్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు. ఎందుకు, రాజమౌళి గారి మీద నమ్మకం, సార్ మాకు సరిపోదమ్మా ఇంకా కావాలి, ఆ ముందు ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, కష్టపడి అంటే అలాగని అందరికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే కొంతమంది సంకనాకించే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రొడ్యూసర్ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా సోకాల్ సీనియర్ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుకే హీరో ఓరియంటెడ్ మూవీస్ తీయడానికి భయపడుతూ చిన్న చితక సినిమాలు ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. అది కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి కంబైన్డ్ గా వెళ్ళి సినిమాలు తీస్తున్నారు. క్లబ్ బై ఒక్కటి తీస్తే భారీగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ప్రతిదీ కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి. సో కంబైన్డ్ గా తీసుకుంటున్నారు మన వాళ్ళు చాలా మంది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చే ఒక సినిమాకు కూడా అఖిల్ గారి సినిమాకి నాగార్జున గారు ఒక ప్రొడ్యూసర్ అయితే వేరే ప్రొడ్యూసర్ ఇంకోళ్ళతో కూడా కంబైన్ చేసి తీసుకుంటున్నారు. సో అట్లాగా ఆ జీ స్టూడియోస్ కానీ లేదా రిలయన్స్ స్టూడియోస్ ఇలాంటి వాళ్ళు తీసేటప్పుడు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఒక బడ్జెట్ కేటాయించడం వల్ల ఇవాళ ఏ ఫ్రీగా దొరుకుతుంది, చాట్ జీపీటీలు ఏదైనా ఇస్తుంది, డిఫరెంట్గా ఇస్తుంది. ఇవాళ యూట్యూబ్లో మీరు షార్ట్స్ కూడా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక వాయిస్ చెప్తూ షార్ట్స్ని ఏఐతో వేస్తున్నాడు. ఈవెన్ తిరుపతి సమాచారం కూడా మొన్న ఒక కుర్రోడు ఎవడో తిరుపతిలో ఇలా జరిగింది, ధ్వజస్తంభంకి చెదపట్టిందట ఏదో చెప్పినప్పుడు కూడా దాన్ని కూడా ఏఐకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ ఏఐ కొన్ని ఫొటోస్ ఇచ్చింది, ఆ ఫోటోని ఎడిట్ చేసి పెట్టేశాడు. అంటే మీరు ఏఐకి నాకు 7 అడుగుల పొడవు 100 కిలోల బరువు ఉన్న ఒక భారీ కుస్తీ పట్టే ఒక అబ్బాయి ఫోటో కావాలని అడగండి, అది ఒక ఫోటో ఇచ్చేస్తుంది. సో దాన్ని నువ్వు ఇక్కడ పెట్టేసి దాని బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టేసి చేసుకుంటావు. సో వీళ్ళు కూడా విఎఫ్ఎక్స్ కన్నా ఈ ఏఐకి ఇంపార్టెన్స్ ఇచ్చి తద్వారా దాన్ని ఇట్లే చేసుకున్నారేమో అని నాకు అనుభవం ప్రకారం నేను ఊహించగలుగుతున్నాను. బట్ ఒక బడ్జెట్ ఇచ్చిన తర్వాత అంతకు మించి పోలేరు, చేయలేరు. అంటే మెయిన్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది అంటే సుధీర్ బాబు చాలా ఎమోషనల్ గా మాట్లాడారు, నాకు ఇది మంచి క్యారెక్టర్ అని. బట్ తీరా సినిమా చూస్తే రెగ్యులర్ ప్యాటర్న్ ఉన్న క్యారెక్టర్ లాగే ఉంది. ఆయన చాలా సినిమాలు మంచి సినిమాలు కూడా చేశాడు. ఒకటి చేశాడు నాని గారితో కలిసి, అది అందులో చాలా బాగా చేశాడు. ఇంకా సీరియస్ గా పోలీస్ ఆఫీసర్ అట్లా మంచి క్యారెక్టర్. ఎందుకంటే బై బోర్న్ ఆయన ఒక షటిల్ ప్లేయర్, మంచి ఫిజిక్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్, సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడు. అంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా ఎంత కష్టపడి ఎంత ఉన్న టాలెంట్ ఉన్నా ఆవగించేంత అదృష్టం కలిసి రాకపోతే ఇట్లాంటి సినిమాలు తగులుతుంటాయి. చూద్దాం మరి నెక్స్ట్ ఇంకో మంచి ప్రాజెక్ట్ తో రావాలని ఆశిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.